జీవితం ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో మనసు ప్రశాంతంగా ఉంటే ప్రతి క్షణం సంతోషమై ఉంటుంది. కాని ఈ ప్రశాంతతను మనం కోల్పోతూ పోతున్నాం. కారణం బయట ప్రపంచం కాదు, మన అంతరంగం. శాంతి అంటే మనలో ఉన్న సమతుల్యత. మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అంటే ఆశలు తగ్గినప్పుడు, ఎక్కువ ఆశలు పెట్టుకున్నప్పుడు బాధలు కూడా ఎక్కువవుతాయి. మనకు ఉన్నదాన్ని ప్రేమించటం నేర్చుకో. దానిలోనే ఆనందం దాగి ఉంటుంది. తక్కువలో సంతోషం పొందడం శాంతికి మొదటి అడుగు. ప్రతిరోజు కొంత సమయం నిశ్శబ్దంగా గడపాలి. ఆ నిశ్శబ్దంలో మన మనసు సేద తీరుతుంది. ఇది మన ఆలోచనలను సరిచేస్తుంది. మనం ఎవరో, మనకేం కావాలో మనకు తెలుస్తుంది. శాంతి నిశ్శబ్దంలోనే మలుస్తుంది. ఇతరులతో పోల్చడం మనలో అసంతృప్తిని పెంచుతుంది. ప్రతి ఒక్కరికి జీవితం వేరు. పోలికల వల్ల మన మనసు ఎప్పుడూ ఒత్తిడిలో ఉంటుంది. మన పదం మనదే అని గుర్తుంచుకో. పోలికల రహిత జీవితం నిజమైన స్వేచ్ఛ. క్షమించడం నేర్చుకో. క్షమించడం అంటే మర్చిపోవడం కాదు, మనసు భారాన్ని వదిలేయడం. కోపం మన శాంతిని కరిగించే అగ్నిలాంటిది. క్షమతో మన హృదయం తేలిక అవుతుంది. క్షమించే మనసు కలవాడే నిజమైన బలవంతుడు. ప్రతిరోజు ఉదయం సూర్యోదయాన్ని చూసి లోతుగా ఊపిరి పీల్చు. ఆ క్షణం జీవితం ఇచ్చిన బహుమతి. ప్రకృతిని చూసి మన మనసును సర్దుకోవచ్చు. పక్షుల కిలకిలలు మనలోని కలతను తుడిచేస్తాయి. ప్రకృతి మనకు శాంతి గురువు. గతాన్ని మానుకో, భవిష్యత్తు కోసం ఆందోళన చెందకు. ఈ క్షణంలోనే జీవనం ఉంది. మనసు ప్రస్తుతంలో నిలిస్తే భయం పోతుంది. మనం చేయగలిగేది ఇప్పుడు మాత్రమే. ప్రస్తుతాన్ని ప్రేమించు, శాంతి దానితో వస్తుంది. మన చుట్టూ ఉన్నవారితో మృదువుగా మాట్లాడాలి. మాటలే శాంతిని కలిగిస్తాయి లేదా చెడగొడతాయి. ఒక్క సానుభూతి మాట జీవాన్ని మార్చగలదు. కఠినమైన మాట గుండెను చీల్చగలదు. అందుకే మృదుత్వం శాంతికి నడికట్టే. డబ్బు అవసరం, కానీ అది అంతం కాదు. డబ్బు కోసం మన మనసును త్యాగం చేస్తే శాంతి పోతుంది. జీవితం అంటే సంపద కాదు, అనుభవం. సంపాదన కన్నా సంతృప్తి విలువైనది. సంతృప్తే మనసుకు ఔషధం. తప్పులను అంగీకరించడం శాంతికి దారి. మనం తప్పులు చెయ్యకపోవడం అసాధ్యం, కానీ వాటిని గుర్తించి సరిచేయడం పరిపక్వత. ఈ అంగీకారం మనసును శాంతంగా ఉంచుతుంది. దానితో మనలో వినయం పెరుగుతుంది. ధ్యానం చేయడం అలవాటు చేసుకో. ప్రతిరోజు కొద్ది నిమిషాలు మనసును పరిశీలించు. ఆలోచనలు నిశ్చలమైతే మనసు తేలిక అవుతుంది. ధ్యానం మనల్ని మనతో కలుపుతుంది. అది ఆత్మశాంతికి ద్వారం. ఇతరులపై ఆధారపడటం తగ్గించు. నిజమైన శాంతి స్వతంత్రతలో ఉంది. నీ ఆనందం నీ చేతుల్లోనే ఉందని తెలుసుకో. బాహ్య పరిస్థితులు మారినా నీ మనసు స్థిరంగా ఉంచుకో. ఆ స్థిరత్వే శాంతి. మన కుటుంబంతో గడిపే సమయం పవిత్రం. వారితో నవ్వులు పంచుకోవడం మనసుకు ఆహ్లాదం. స్నేహం, ప్రేమ, ఆప్యాయం ఇవే జీవన శాంతి మూలాలు. బంధాలు దృఢంగా ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబమే మన ఆత్మకు ఆశ్రయం. ప్రతి సమస్యలో మంచి కోణం వెదుకు. ప్రతి కష్టంలో నేర్పు దాగి ఉంటుంది. జీవితం నిన్ను పరీక్షించడానికి కాదు, తీర్చడానికి వస్తుంది. విపత్కర పరిస్థితులను ప్రశాంతంగా ఎదుర్కో. అప్పుడు నీవు లోపల బలవంతుడవుతావు. అనవసర వాదనలు తగ్గించు. నిన్ను నిరూపించుకోవాలన్న తపన శాంతిని దోచుకుంటుంది. కొన్నిసార్లు మౌనం గెలుస్తుంది. ప్రతిసారి సమాధానమివ్వడం అవసరం కాదు. మౌనం జ్ఞానానికి ప్రతీక. సరైన ఆహారం, సరైన నిద్ర కూడా శాంతికి అవసరం. శరీరం సరిగ్గా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యమే శాంతికి పునాది. నిర్లక్ష్యం చెయ్యక నీ శరీరాన్ని ప్రేమించు. సంగీతం విను. మృదువైన రాగాలు మనసును శాంతపరుస్తాయి. సంగీతం మన ఆత్మతో మాట్లాడుతుంది. అది మన భావాలను సరిచేస్తుంది. ప్రతి రాగంలో విశ్రాంతి దాగి ఉంటుంది. ప్రతిరోజు కృతజ్ఞతను ప్రదర్శించు. ధన్యవాదం మనస్సును ప్రకాశవంతం చేస్తుంది. చిన్న విషయానికైనా కృతజ్ఞత చెప్పు. అది మన దృష్టిని లోపలికి తిప్పుతుంది. కృతజ్ఞతే శాంతి మార్గం. జీవితంలో కొన్నిసార్లు నిష్క్రమణ కూడా అవసరం. అన్నింటిలోనూ ఉండాలనే అవసరం లేదు. కొన్నిసార్లు వెనక్కి తగ్గడం విజయం. శాంతి కోసం కొంత దూరం అవసరం. అది మన శక్తిని పునరుద్ధరిస్తుంది. అహంకారాన్ని విడిచిపెట్టు. అది మన మధ్య గోడలు కడుతుంది. మనమందరం ఒకటే అని తెలుసుకుంటే మనసు విపులమవుతుంది. వినయం మనసులో స్థిరమైన శాంతిని కలిగిస్తుంది. అహంకారం శాంతిని చెదరగొడుతుంది. మనసు నిండా ప్రేమతో జీవించు. ప్రేమ మనలో శాంతిని పెంచుతుంది. ప్రేమ ఉన్న చోట కోపం నిలవదు. ప్రేమతోనే మన జీవితం సులభమవుతుంది. శాంతి ప్రేమలోనే పుడుతుంది.
సమయం మనకు అన్నిటికన్నా విలువైనది. దాన్ని వ్యర్థం చేయక సమయాన్ని సద్వినియోగం చేసేవారికి శాంతి ఉంటుంది. తొందర, గందరగోళం మనస్సును అరసింపజేస్తాయి. సమయాన్ని పద్ధతిగా వాడితే మనస్సు ప్రశాంతమవుతుంది. భయాన్ని వదిలేయి. భయం మన శాంతికి శత్రువు. ప్రతి భయం మన ఆలోచనల ఫలితం మాత్రమే. దానిని ఎదుర్కొంటే అది కరుగుతుంది. ధైర్యం శాంతికి మిత్రుడు. స్వయాన్ని తెలుసుకోవడం శాంతికి తలుపు. నీవెవరో తెలుసుకున్నప్పుడు గందరగోళం పోతుంది. ఇతరుల దృష్టిలో కాకుండా నీ దృష్టిలో నిన్ను చూడు. స్వయాన్ని అర్థం చేసుకున్నవాడే శాంతిని పొందగలడు. ఇది జీవిత సత్యం. ప్రతిరోజు మనస్సుకు కొంత విశ్రాంతి ఇవ్వు. నువ్వు యంత్రం కాదు. శాంతి అంటే మనస్సుకు ఊపిరిపోయడం. పని, కర్తవ్యాలు ఉండాలి, కానీ మనశ్శాంతి ముందు వాటిని వంచించు. జీవితం సమతుల్యంగా ఉంచు. చిన్న చిన్న సంతోషాలను గమనించు. అవే జీవితం అందమైనవి. ఒక పూల సువాసన, పిన్నల నవ్వు, వర్షపు చినుకులు, ఇవన్నీ శాంతిని ఇస్తాయి. మనం వాటిని గమనించకపోతే జీవితం వెలితిగా మారుతుంది. అందుకే ప్రతి క్షణం ఆస్వాదించు. ఇతరుల సంతోషం చూసి సంతోషించు. అసూయ మనస్సును నలుపుతుంది. ఇతరుల విజయంలోనూ నీ ఆనందం కనుక్కో. అప్పుడు ప్రపంచం నీతో సఖ్యత చేస్తుంది. శాంతి అనేది పంచుకుంటే పెరుగుతుంది. చదవడం అలవాటు చేసుకో. పుస్తకాలు మనస్సును ప్రశాంతం చేస్తాయి. అవి మన ఆలోచనలకు దిశ చూపిస్తాయి. జ్ఞానమున్న చోట భయముండదు. జ్ఞానం శాంతికి అద్దం. పశువుల ప్రేమ, పిల్లల నవ్వు, వృద్ధుల సలహా, ఇవన్నీ మనస్సుకు ఔషధం. జీవితం అందంగా అనిపించడానికి ఇవే కారణాలు. ఈ భావనలను గమనించడం శాంతికి మంత్రం. మన చుట్టూ ప్రేమను గుర్తించు. దానితో మనస్సు తేలికవుతుంది. కలలు కనడం మానేయొద్దు, కానీ అవి నిన్ను బంధించనివ్వు. లక్ష్యాలు ఉండాలి, కానీ ఒత్తిడిగా కాదు. ప్రయాణాన్ని ఆనందించు. ఫలితం రాకపోయినా మనస్సు ప్రశాంతంగా ఉంచు. ప్రతి తప్పులో నేర్చుకోవడం అలవాటు. భయం శాంతిని చెడగొడుతుంది. నేర్చుకోవడమే విజయం. ఒకసారి పడిపోయినా తిరిగి లేచి నడిచే మనస్సే ప్రశాంతం. ఆ మనస్సే మహానుభావం. వినడం నేర్చుకో. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. వినడం ద్వారా మనం అర్థం చేసుకోవడం నేర్చుకుంటాం. అది మనస్సును మృదువుగా చేస్తుంది. వినగలిగినవాడు శాంతిగా జీవించగలడు. చిన్న సహాయం కూడా శాంతిని ఇస్తుంది. ఇతరుల కష్టాలను తగ్గించడం మనకు ఆనందనిస్తుంది. సహాయం అనేది దయ యొక్క ప్రతిబింబం. దయతో జీవించిన వారికి ఆత్మశాంతి దొరుకుతుంది. అది నిజమైన విజయము. మన హృదయంలో కృతజ్ఞత, ప్రేమ, వినయం నింపుకో. ఇవి శాంతికి 3 దీపాలు. ప్రతి దీపం మన మార్గాన్ని ప్రకాశిస్తుంది. మనస్సులో వెలుగు ఉంటే చీకట్లు దూరమవుతాయి. అదే అంతరశాంతి. ఓకే ఫ్రెండ్స్, మన ఆలోచనలే మన శక్తులు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనసుకు హత్తుకునే వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి. మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.